ప్రజాపాలన అందించడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ రాష్ట్రాభివృద్ధి సంక్షేమం దిశగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. 6 గ్యారెంటీల ప్రధానాస్త్రంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తవ్వి ప్రజలకు రాష్ట్ర సంపదను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. ప్రజారంజక పాలన అందించేందుకు ప్రధానమైన మంత్రివర్గ విస్తరణపై పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు శాఖలకు కేటాయింపులు పూర్తి కాగా ఖాళీగా ఉన్న శాఖలను ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రిమండలిలో కీలకమైన హోంశాఖను మచ్చలేని అనుభవజ్ఞులకే కేటాయిస్తారన్న టాక్ నడుస్తుంది. అయితే వారిలో ఒకరి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఎవరు ఆ నాయకులు? హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమర్థుడైన ఆ లీడర్ ఎవరు అని అనుకుంటున్నారా? వాట్స్ ది స్టోరీ? అధికారంలోకి రావడమే తడవుగా అనుకున్న లక్ష్యాలను ఛేదించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల మన్నలను పొందుకోవడం, రాష్ట్రాన్ని సుభిక్షం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి రంగంలోనూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ కూర్పు కీలకంగా మారింది. సమర్థవంతమైన నాయకులకు బాధ్యతలు అప్పగిస్తేనే అవినీతి లేని పారదర్శకమైన పాలన సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కేబినెట్ కూర్పుపై మంతనాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవులు తమకేనని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ మంత్రి పదవికి మాత్రం పోటీ గట్టిగానే ఉంది. హోంశాఖ ఎవరికి ఇస్తారో తేలకముందే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి హోంశాఖ బాధ్యతలు కట్టబెడతారని, ఆయనే ఆ పదవికి సమర్థులని అటు జిల్లా ప్రజలతో పాటు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. సీనియారిటీ ప్రకారమే కాకుండా అన్ని ఉమ్మడి జిల్లాలో కనీసం ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టాల్సిందే. అప్పుడే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారానే రాష్ట్రం ముందుకు సాగుతుంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో అనుభవశీలి, మంత్రి పదవిని నిర్వర్తించే సామర్థ్యం కలిగిన వారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రమే. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మొదలుకొని వారి గెలుపు కోసం అన్ని విధాలుగా కృషి చేశారు సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. బోధనలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సుదర్శన్ రెడ్డి గతంలో పలు మంత్రి శాఖలను నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ కేబినెట్లో నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు ఓటమి పాలైనప్పటికీ, జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు వరుసగా పార్టీని విడుతున్నప్పటికీ సుదర్శన్ రెడ్డి మాత్రం హస్తం కార్యకర్తలకు పెద్ద దిక్కుగా నిల్చుండి ముందుండి నడిపించారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న సుదర్శన్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చి తగిన గుర్తింపిస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి హోంశాఖ కేటాయించడం ఖాయమని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుదర్శన్ రెడ్డి మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంలో మంత్రి పదవులపై కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు స్పీకర్గా అవకాశం ఇవ్వగా సున్నితంగా తిరస్కరించినట్లు పలువురు నాయకుల సమక్షంలో చెప్పారట. దీంతో ఈసారి సుదర్శన్ రెడ్డికి కీలకమైన పదవి ఖాయమనే టాక్ నడుస్తోంది. మరోవైపు తమ నాయకుడు సుదర్శన్ రెడ్డి కాబోయే హోమ్ మినిస్టర్ అంటూ చెప్పుకుంటున్నారట. గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు అపార అనుభవం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేబినెట్లో సుదర్శన్ రెడ్డి చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా హోంశాఖ వైపే మొగ్గు చూపుతున్నారట. సుదర్శన్ రెడ్డి 2 పర్యాయాలు ఓడినా అనుకున్న విధంగా మళ్లీ సుదర్శన చక్రం తిప్పి బోధనగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. తమ ప్రియతమ నేతకు కీలకమైన మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా ప్రజలు కూడా సుదర్శన్ రెడ్డికే హోంశాఖ దక్కినట్లయితే అంతకన్నా ఆనందం ఏముందని భావిస్తున్నారట. నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్లుగా సుదర్శన్ రెడ్డికి హోంశాఖ అవకాశం దక్కితే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారట. మరి సుదర్శన్ రెడ్డికి ఏ పదవి వరుస్తుందో వేచి చూడాలి మరి.